మీ దగ్గర డబ్బు లేకపోయినా 50,000 ఖర్చు చేయగలరా? క్రెడిట్ కార్డ్ ఉంటే చేయగలరు. కానీ అదే క్రెడిట్ కార్డ్ మిమ్మల్ని అప్పుల్లోకి కూడా నెట్టవచ్చు. అయితే క్రెడిట్ కార్డ్ అసలు మంచిదా? చెడ్డదా? మినిమమ్ డ్యూ మాత్రమే చెల్లిస్తే ఏం జరుగుతుంది? అది అర్థం చేసుకుంటే మీరు క్రెడిట్ కార్డ్‌ని చూసే విధానం మారవచ్చు. ముందుగా క్రెడిట్ అంటే మీ డబ్బు కాదు. బ్యాంక్ మీకు ముందుగా ఇచ్చే అప్పు. సమయానికి పూర్తి బిల్లు చెల్లిస్తే ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ప్రయోజనాలు పొందవచ్చు. అందుకే కొంతమందికి క్రెడిట్ కార్డ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్, ఎమర్జెన్సీ పేమెంట్స్, క్రెడిట్ స్కోర్. కార్డ్‌ని రెస్పాన్సిబుల్‌గా యూజ్ చేయడం వల్ల క్రెడిట్ హిస్టరీని బిల్డ్ చేయడంలో యూజ్ అవుతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. క్రెడిట్ కార్డ్ ప్రయోజనాల కంటే దాని ప్రమాదాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ బిల్లు 30,000 వచ్చిందనుకోండి. మినిమమ్ డ్యూ 1500 అని నాకు కనిపిస్తుంది. ఇంతే కదా! చెల్లిచ్చేస్తాననుకుంటే మిగిలిన మొత్తంపై ఇంట్రెస్ట్ మరియు ఇతర ఛార్జెస్ పడతాయి. చేతిలో రూపాయి లేకపోయినా క్రెడిట్ కార్డ్ లిమిట్ 1,00,000 ఉంటే మనకి ఎక్కువ డబ్బు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది చాలా డేంజరస్ సైకలాజికల్ ట్రాప్. డ్యూ డేట్ మిస్ అయితే లేట్ ఫీ, ఇంట్రెస్ట్ పడొచ్చు. క్రెడిట్ హిస్టరీ మీద కూడా ప్రభావం పడొచ్చు. క్రెడిట్ కార్డ్‌తో ఏటీఎం నుంచి క్యాష్ తీసుకోవడం మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. క్యాష్ అడ్వాన్స్‌కి ప్రత్యేక ఛార్జెస్, ఇంట్రెస్ట్ ఉండొచ్చు. క్రెడిట్ కార్డ్ ఏటీఎం ఒకటి కాదు. కానీ క్రెడిట్ కార్డ్‌లో ఉండే ఈ 5 గోల్డెన్ రూల్స్‌ని మీరు పాటిస్తే ఖచ్చితంగా మచ్ సేఫ్‌గా ఉండొచ్చు. నంబర్ 1, ఫుల్ బిల్ పే చేయాలి. డ్యూ డేట్స్ మిస్ చేయొద్దు. అవసరం ఉంటేనే కొనాలి. క్యాష్ విత్‌డ్రాలు అవాయిడ్ చేయాలి. స్టేట్మెంట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఈ 5 రూల్స్ పాటిస్తే క్రెడిట్ కార్డ్‌ని మచ్ సేఫర్‌గా ఉపయోగించవచ్చు. క్రెడిట్ కార్డ్ వాడితే అందరూ అప్పుల్లో పడతారు. ఇది నిజం కాదు. క్రెడిట్ కార్డ్ ఇట్‌సెల్ఫ్ ప్రాబ్లమ్ కాదు. మన స్పెండింగ్ హ్యాబిట్స్, రీపేమెంట్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఒకరు ప్రతి నెల ఫుల్ బిల్ చెల్లిస్తున్నారు. మరొకరు మినిమమ్ డ్యూ మాత్రమే చెల్లిస్తున్నారు. ఇద్దరూ ఒకే క్రెడిట్ కార్డ్ వాడినా వారి ఫైనాన్షియల్ రిజల్ట్ పూర్తిగా వేరుగా ఉండొచ్చు. క్రెడిట్ కార్డ్‌ని భయపడాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని ఫ్రీ మనీగా మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. మీరు క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్నారా?